రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటి పాపల వలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు. ప్రతిఫలంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణి అయి రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళుతుండగా మార్గమధ్యలో తారసపడిన మోహిని రూపంలో ఉన్న రంభను చూసిన రుక్మాంగదుడు మహావేష పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తి అయి ఉంటేనే పెళ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని